హలో గైస్, ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఉసిరికాయ పచ్చడి రాయలసీమ స్టైల్లో ఏ విధంగా అయితే చేసుకోవాలో చూడండి. ముందుగా దీనికి కావాల్సిన వస్తువులు: ఉసిరికాయలు, ఎండుమిరపకాయలు, వంట నూనె, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి. మెంతుల్ని తీసుకొని ఒక పాత్రలో ఒక హీట్ మీద అయితే దోరగా వేయించుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే హీట్ మీద అయితే ఉంచాలి. ఇలా స్పూన్తో అటు ఇటు తిప్పడం వల్ల వాటన్నిటికీ సమానంగా హీట్ అయితే ఉంటుంది. అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా వీటిలో జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఆ జీలకర్రను కూడా కలిపి వేయించుకోవాలి. ఈ విధంగా వేడి చేసిన ఈ జీలకర్ర మెంతుల మిశ్రమాన్ని అయితే పక్కకైతే తీసుకోవాలి. తర్వాత ఈ ప్యాన్లో కొంచెం మన వంట నూనెని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వంట నూనె కొంచెం వేడైన తర్వాత ఈ ఎండు మిరపకాయలను అయితే అందులో వేయాలి. వీటిని అయితే కొద్దిసేపు చాలా వేడయ్యేంత వరకు అయితే ఉంచాలి. ఎందుకంటే ఇవి బాగా హీట్ కావడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే తిప్పేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అయితే వీటిని ఫుల్ హీట్ మీద అయితే వేడి చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా స్పూన్తో తిప్పడం వల్ల ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం అయితే హీట్ మీద బాగా అవుతుంది. అలాగే ఇందులోకి కరివేపాకు అయితే వేసుకోవాలి. తర్వాత వీటిని అయితే పక్కన ఒక చిన్న ప్లేట్లోకి లేదంటే బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా అయితే వీటన్నిటిని కలిపి సపరేట్గా పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే ఉసిరికాయలు కూడా అదే పాత్రలో కొంచెం నూనె వేసి చాలాసేపు అయితే వేడి చేసుకోవాలి. ఈ విధంగా వేడి చేసుకోవడం వల్ల దీనిలో ఉండే పచ్చితనం అనేది కోల్పోతుంది. చూడండి, చాలా హీట్లో అయితే చేయాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ చూస్తే మీకు అర్థమవుతుంది. మిస్ అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. మనం పక్కకు తీసుకున్న ఏవైతే ఎండు మిరపకాయలు అలాగే మెంతులు జీలకర్ర మిశ్రమం ఏదైతే ఉందో వాటిని అన్నిటి కలిపి రోట్లో అయితే వేసి మెత్తగా దంచుకోవాలి. వీటికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. మేమైతే ఎక్కువ స్పైసీ తింటాం కాబట్టి ఎక్కువ మిరపైతే యాడ్ చేస్తాం. చూడండి ఏ విధంగా ఉంచుకోవాలో. అలాగే ఏవైతే మన ఉసిరికాయలు అయితే వేడి చేసామో అవి చల్లారిన తర్వాత వాటిలోని విత్తనాలను అయితే సెపరేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఇందులో పడితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అందుకోసం వీటన్నిటిని అయితే సెపరేట్ చేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అయితే దంచేసిందో మా అమ్మ. ఈ విధంగా అయితే కంప్లీట్గా మెత్తగా దంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే టేస్ట్ అనేది అన్నింటికి పడుతుంది. చూడండి, ఈ విత్తనాలు సపరేట్ చేసిన ఈ ఉసిరికాయలను అయితే అందులో వేసేసాం. వేసిన తర్వాత వాటన్నిటిని కలిపి బాగా
దంచుకోవాల్సి ఉంటుంది. ఇలా రోట్లో దంచడం వల్ల ప్రయోజనం ఏంటంటే మిక్సీలో వేస్తే మొత్తం అనేది మెత్తగా అయిపోతుంది, టేస్ట్ అనేది మనకు తెలియదు. అదే ఈ రోట్లో దంచుకోవడం వల్ల ఏమంటే అంత మెత్తగా కాదు, అలా అని పెద్ద పెద్దగా అయితే కాదు, మీడియంగా అయితే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా అయితే మెత్తగా దంచుకోవాల్సి ఉంటుంది. చూడండి, వీటిలోకి వెల్లుల్లిపాయను అయితే కొన్ని యాడ్ చేసుకోవాలి. వీటి వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. వీటిని ఒకసారి స్పూన్తో తిప్పుకొని ఇంకా కనబడే పెద్ద పెద్ద ముక్కలను అయితే మెత్తగా దంచాల్సి ఉంటుంది. చివరిగా ఒకసారి టేస్ట్ చూసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువ కాదు, కొంచెం. చూడండి ఎంత మెత్తగా అయితే అయిపోయిందో. ఈ విధంగా దంచిన దాన్ని అంతా ఒక సెపరేట్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూడండి ఎలా అయిందో. ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని అయితే తర్వాత అయితే పెట్టాల్సి ఉంటుంది. అది అందరికీ తెలిసిన పాయింటే కాబట్టి క్లిప్ అయితే యాడ్ చేయలేదు. చూడండి, తర్వాత పెట్టిన తర్వాత అయితే కంప్లీట్గా ఈ పచ్చడి చూడండి. ఇదైతే దాదాపు 2 days వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,